కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దక్కుతుందో గవాటికి మాత్రం తెలుస్తుంది. మా వట్టిపల్లికో, మా జైరాబాద్కో, మా మెదక్కో, మా సంగారెడ్డిలో రోడ్లు పొక్కలు పడ్డాయంటే డాంబర్ వైనికి కూడా పైసలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పనులు అయితే లేవు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖాన్లలో పోతే సూదులు లేవు, ఉన్నాయా? బస్తీ దవాఖాన్లు మూతపడ్డాయి. ఏది చూసినా అంత ఆగమే ఉన్నది రేవంత్ రెడ్డి పాలనలో. ఇలా కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఉన్నాయి కూడా కొట్టుండు కదా. ఈయన చీఫ్ మినిస్టర్ అంటుండు. నేనేమంటున్నా, ఈయన కటింగ్ మాస్టర్ అంటున్నా. ఎందుకు కటింగ్ మాస్టర్ అంటున్నా అంటే రెండు కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండగా పోంగ ఏంటంటే కేసీఆర్ కట్టిన దవాఖాన ఉందనుకో, పోవుడు రిబ్బన్ కత్తిరించుడు. పోంగ హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ ఉందనుకో, ఆగుడు రిబ్బన్ కత్తిరించుడు. కేసీఆర్ కట్టిన కాలేజ్ ఉంటే రిబ్బన్ కత్తిరించుడు, స్కూల్ కట్టే రిబ్బన్ కత్తిరించుడు. రెండేళ్లలో నీ ముఖానికి ఒక్కటన్నా కట్టినవా? నువ్వు కత్తిరించిన రిబ్బన్లన్నీ కేసీఆర్ కట్టినాయి కదా. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కత్తెర పెట్టాడు. కేసీఆర్ కిట్ కత్తెర పెట్టిండా? దవాఖానలో కేసీఆర్ కిట్ ఇస్తున్నా? ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వస్తుందా? బీసీ బంద్ వస్తున్నదా? దళిత బంద్ వస్తున్నదా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? గొర్రెలు వస్తున్నాయా?